వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హన్మకొండ. పద్మ అవార్డులు సంబంధించి దీనిపై ప్రత్యేకంగా స్పందించడానికి కాకతీయ యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు గారు మనతో అందుబాటులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో తెలంగాణకు 2 ప్రకటించారు, మరియు ఆంధ్రప్రదేశ్కు 5 పద్మ అవార్డులు ఇచ్చారు. సో తెలంగాణ విషయానికి వస్తే నాగఫణి శర్మ గారు మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కొన్ని ముఖ్యమైన పేర్లు మేము పంపడం జరిగింది, మరి కనీసం కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలనలో కూడా తీసుకోలేదని చెప్పేసి మందకృష్ణ మాదిక్ గారికి రావడం చాలా సంతోషంగానే ఉంది. దానితో పాటు జై జయ హే తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి పాడినటువంటి అందశ్రీ గారు ఇంకా ప్రముఖులు కూడా సంబంధించి కొన్ని పేర్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపించాము, వాటిని కనీసం పరిగణలో కూడా తీసుకోలేదని చెప్పేసి తన అసహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారిన వ్యక్తం చేసిన నేపథ్యంలో సో దీనిపై స్పందించడానికి పద్మ అవార్డులను సంబంధించి స్పందించడానికి డాక్టర్ శేషు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. మరి పద్మ అవార్డులపై ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్ వోల్ టీవీకి స్వాగతం. ప్రతి సంవత్సరము వివిధ రంగాలలో విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వము పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డులను ఇచ్చి వాళ్ళని సేవలకు గుర్తింపు, వాళ్ళని సత్కరించేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అయితే ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వము 30 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఆ 30 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి పద్మ అవార్డులను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 2కి మాత్రమే పద్మ అవార్డులను ప్రకటించినటువంటి సందర్భం ఉంది. పద్మ అవార్డులను ప్రకటించిన తర్వాత ప్రతి సందర్భంలో వచ్చేటటువంటి ఆరోపణలు, విమర్శలు ఈసారి కూడా వస్తున్నాయి. ఆ విమర్శల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పద్మ అవార్డులపైన విమర్శలు చేయటం జరిగింది, తన అసంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది. పద్మ అవార్డుల ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని జనవరి 26 వేదికగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు ప్రకటించినటువంటి సామాజిక ఉద్యమ నాయకులు గౌరవ మంద కృష్ణమాదిక్ గారికి కృతజ్ఞతలు, కృష్ణమాదిక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అది తన సామాజిక ఉద్యమానికి తక్కినటువంటి ఒక గుర్తింపుగానే చూస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మంద కృష్ణమాదిక్ గారికి జై స్వరాజ్ వోల్ టీవీ తరపున, నా తరపున, సామాజిక ఉద్యమకారుల తరపున మంద కృష్ణమాదిక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వము పద్మ అవార్డులను ప్రకటించడానికి అనేక మంది పేర్లను ప్రతిపాదించినటువంటి సందర్భం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ గీతాన్ని రాసినటువంటి అందశ్రీ పేరు, జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రాసినటువంటి అందశ్రీ పేరుతో పాటు ఈ ప్రాంతంలో విద్యా రంగంలో విశిష్టమైన సేవలు అందించినటువంటి చుక్కరామయ్య గారి పేరుతో పాటు అనేక మంది తెలంగాణలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు జయధీర్ తిరుమలరావు గారు కానీ, గోరెట్టి వెంకన్న లాంటి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పద్మ అవార్డుల పరిశీలనకు పంపినప్పటికీ కూడా వీళ్ళ పేర్లు పరిగణలోకి తీసుకోలేదు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేటటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక విషయాలలో కేంద్రము తెలంగాణను సవతి తల్లి ప్రేమతో చూస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది, తెలంగాణకు వివక్ష జరుగుతుంది అనేటటువంటి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదే ధోరణితో వ్యవహరిస్తుంది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఇవ్వటంలో కానీ, బడ్జెట్ కేటాయింపులు చేయటంలో కానీ, తర్వాత జాతీయ విద్యా సంస్థలను తెలంగాణకు కేటాయించటంలో కానీ ఇట్లాంటి గౌరవప్రదమైనటువంటి అవార్డులు ఇవ్వటంలో తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షత చూపుతున్నారు అనేటటువంటి ప్రధానమైన విమర్శ కేంద్ర ప్రభుత్వం పైన వస్తుంది. అదే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. మేము పద్మ అవార్డులకు ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను ప్రతిపాదన చేసి పంపితే ఆ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోకపోగా ఆంధ్రప్రదేశ్కి 5 పద్మ అవార్డులను ప్రకటిస్తూ తెలంగాణకి కేవలం పద్మశ్రీ లాంటి 2 అవార్డులను మాత్రమే ఇవ్వటం దీంట్లో వివక్షతగానే మేము భావిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే ఈ పద్మ అవార్డులు ప్రకటిస్తున్న సందర్భంలో
వివిధ వర్గాల నుంచి అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి విధంగా అవార్డులు ఇస్తున్నారని ఒకటి, ఉన్నత వర్గాలు విశిష్ట సేవలు చేసినటువంటి వాళ్ళకి ఇస్తున్నారనేటటువంటి ఒక ఆరోపణ కూడా వస్తుంది. ఇవాళ పద్మ విభూషణ్ లాంటి ఒక అత్యున్నతమైన పురస్కారం ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నటువంటి నాగేశ్వర్ రెడ్డి గారికి ఇచ్చారు. నిజంగా నాగేశ్వర్ రెడ్డి గారి సేవలను మనం కాదనలేనటువంటి విషయం. కానీ నాగేశ్వర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నారు. సమాజానికి పెద్ద సేవ చేసినటువంటి సందర్భం ఎక్కడుంది అనేటటువంటి ప్రశ్న సమాజంలో నుంచి పేద వర్గాల నుండి వస్తుంది. ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుంది? ఇవాళ ప్రైవేట్ రంగంలో కూడా రూపాయి తీసుకొని వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు ఉన్నారు. మరి వాళ్ళని గుర్తించకుండా లక్షలాది రూపాయలు తీసుకొని వైద్యం చేసేటటువంటి వాళ్ళకి, కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తర్వాత ఆడపిల్లలను ఆడవాళ్లను బహిరంగ వేదికలపైన తూలనాడి తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులు అయినటువంటి వాళ్ళు, నేను పేర్లు చెప్తే బాగోదు కానీ ఈసారి వచ్చినటువంటి పద్మ అవార్డులలో అట్లాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఈ అవార్డులకు అర్హులయ్యారనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులోనైనా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి అవార్డులు ఇచ్చేటప్పుడు సమాజానికి నిస్వార్థంగా సేవ చేసినటువంటి వాళ్ళ గుర్తింపు చెప్పాలి తప్ప ఇట్లాంటి ప్రైవేట్ సెక్టార్లోనూ కార్పొరేట్ సెక్టార్లలోనూ లేకపోతే గౌరవనీయ మహిళలను కించపరిచేటటువంటి వాళ్ళను అవార్డులు ఇవ్వటం ఇది చాలా విమర్శలకు తావుదీసేది, ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసేది, ప్రభుత్వం యొక్క పారదర్శకతను దెబ్బతీసేది. కాబట్టి ఒక పక్క ఆ విధమైనటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తులకు ఇవ్వటం, రెండోది తెలంగాణకు అన్యాయం చేయటం మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది.